నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శని అనుగ్రహం ఉంటే భిక్షగాణ్ణి కూడా రాజును చేస్తాడు అని అంటారు. మరి శని కోపిస్తే పురాణాల్లో దేవతలు, రాజులు, మహారాజులు కూడా శని ప్రభావాన్ని తప్పించుకోలేకపోయారు. శని ప్రభావం ఎక్కువైపోయినప్పుడు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావచ్చు. చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోవచ్చు. అప్పులు, మానసిక ఒత్తిడి, అనుకోని ఆటంకాలు పెరగచ్చు. కానీ గుర్తుంచుకోండి, శని మనల్ని నాశనం చేయటానికి రాడు. మన తప్పుల్ని సరిదిద్ది జీవితంలో స్థిరత్వం నేర్పించడానికి వస్తాడు. అందుకే శాస్త్రాల్లో శని అనుగ్రహం కోసం దానం, జపం, హోమం చేయాలని చెప్పారు. ఈ శని త్రయోదశి సందర్భంగా నిర్వహించే శని మహాపాశుపతంలో శని శాంతి మహాహోమంలో మీ పేరు, గోత్రంతో సంకల్పం చేసి పాల్గొని శనిదేవుని అనుగ్రహం పొందండి. ఎందుకంటే శని పరీక్ష ఎంత కఠినమైనదైనా ఆయన అనుగ్రహం లభిస్తే జీవితాన్ని మార్చే శక్తి కూడా అంతే గొప్పది.